తస్మాత్ జాగ్రత్త మార్కెట్‌లో విరివిగా నకిలీ ఆలుగడ్డలు. అసలు నకిలీ ఆలుగడ్డలు ఎలా ఉంటాయి? అసలు ఎందుకలా చేస్తారు? ఆటిల్ని ఎలా గుర్తించాలనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో కల్తీల బెడద బాగా పెరిగిపోతున్నది. దాంతో వినియోగదారులు ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తేల్చుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు. సో, వ్యాపారులు కస్టమర్ల ఆరోగ్యం కంటే వారు వెనకేసుకునే కాసులకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఉప్పు కల్తీది, పప్పు కల్తీది, వంట నూనె కల్తీది, పాలు కల్తీ, బియ్యం కల్తీ, మాంసం కల్తీ, ఆఖరికి తాగే మంచినీళ్ళు కూడా కల్తీ. ఇలా అన్ని కల్తీమయం అవుతున్నాయి. సో, ఈ క్రమంలో తాజాగా మరో కల్తీ వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఆలుగడ్డలను కూడా కల్తీ చేస్తున్నట్లు అధికారుల తనిఖీలు వెల్లడైందన్నమాట. ఏ విధంగా అంటే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఇటీవల జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడింగ్‌లో పెద్ద సంఖ్యలో నకిలీ బంగాళదుంపలు బయటపడ్డాయి. వాడిపోయిన బంగాళదుంపలు తాజాగా కనిపించడం కోసం వ్యాపారులు వాటిని కెమికల్స్ పూజిస్తున్నారన్నమాట. లాభాల కోసం కక్కుర్తితో వినియోగదారుల ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. కాబట్టి కస్టమర్లు ఆలుగడ్డలు కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి నకిలీవో, ఏవి అసలువో పరిశీలించి కొనుగోలు చేయాలి. అదృష్టవశాత్తు నకిలీ ఆలుగడ్డలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు కూడా ఉన్నాయి. ఏంటంటే వాసన. నిజమైన ఆలుగడ్డలు సహజమైన మట్టి వాసన కలిగి ఉంటాయి. నకిలీ ఆలుగడ్డలు అందుకు విరుద్ధంగా కృత్రిమమైన రసాయనాల వాసన కలిగి ఉంటాయన్నమాట. రంగు. ఆలుగడ్డను కత్తిరించి చూడాలి. నకిలీ ఆలుగడ్డ అయితే లోపల బయట వేరువేరు రంగులో కనిపిస్తుంటాయి. స్వచ్ఛమైన ఆలుగడ్డ రంగు లోపల బయట ఒకేలా ఉంటదన్నమాట. నీటి పరీక్ష అన్నమాట. ఎలా అంటే ఆలుగడ్డలను నీటిలో వేయడం ద్వారా కూడా ఏదో నకిలీవో, ఏది స్వచ్ఛమైనదో గుర్తించవచ్చు. నకిలీ ఆలుగడ్డ రసాయనాల కారణంగా నీటిలో తేలుతూ ఉంటాయి కానీ, స్వచ్ఛమైన తాజా ఆలుగడ్డలు నీళ్ళలో మునిగిపోతాయి. సో, మట్టి. నకిలీ బంగాళదుంపపై ఉన్న పూత మట్టి నీళ్ళలో వేయగానే సులువుగా కరిగిపోతుంది. కానీ స్వచ్ఛమైన ఆలుగడ్డపై ఉండే సహజమైన మట్టి అంత సులువుగా పోదు. అది పోవాలంటే గట్టిగా రుద్ది కడగాల్సిందే. సో, ఇంకా ఆలుగడ్డను కడిగేటప్పుడు స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. కానీ నకిలీ ఆలుగడ్డలపై ఉండే పొట్టు వాడిపోవడం వల్ల అంత సులువుగా ఊడదమాట. సో, గమనిక పైన పేర్కొన్న మెలకువలు పాటించడం ద్వారా మనం మార్కెట్‌లో దొరికే ఆలుగడ్డలో నకిలీవో, స్వచ్ఛమైనవో ఏవో గుర్తించవచ్చు. సో, నకిలీ ఆలుగడ్డలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రసాయనాలు, కృత్రిమ రంగులు కలిసి ఆలుగడ్డలను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలు లాంటి సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయన్నమాట. కడుపు ఉబ్బరం, అదేవిధంగా మలబద్ధకం, ఆకలిని కోల్పోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆలుగడ్డలే కాదు, ఏ ఆహార ఉత్పత్తులైనా గుడ్డిగా కాకుండా కొంచెం పరిశీలించి కొనుగోలు చేయడం చాలా ఉత్తమం మాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి సోషల్ అవేర్‌నెస్ వీడియోస్ అందరికీ తెలియజేయండి. వారు కూడా జాగ్రత్త పడతారు. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.